సీతయ్య ఎవరి మాట వినడు, నచ్చిందే చేస్తాడు, నోటికొచ్చిందే మాట్లాడతాడు, వద్దంటే వినడు, బలవంతం చేస్తే బాయ్ బాయ్ అంటాడు. అవును కానీ సినిమా సీతయ్య గది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అబ్బా అనుకుంటున్నారా? సినిమాల్లో సీతయ్య మాదిరే రాజకీయాల్లో కూడా ఓ సీతయ్య ఉన్నాడంట. మరి ఆ సీతయ్య కథ ఏంది, ఇంతకీ ఏమంటున్నాడు ఆ సీతయ్య? ఒకసారి ఆయన సంగతి ఎందుకు కనుక్కొనిద్దాం పదండి. మన దిక్కే అనుకున్నాం గాని అన్ని దిక్కుల ఈ పార్టీ లీడర్లు ఉలిపి కట్టే లెక్కనే ఉన్నట్టున్నారు కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఏంటికంటే ఇగో ఈ సారే వాళ్ళు ఎరికేనా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ పార్టీకి పేరు అధీర్ రంజన్ చౌదరి. ఇక సారు సీతయ్య లెక్కనే చేస్తాడట. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క మీద పొట్టు ఆడిపోసుకుంటాడట. ఓ దిక్కు మమతక్క చెయ్యి పార్టీలతో దోస్తాన్ చేస్తాంది. ఇండియా కూటమిలో అక్కదే పెద్ద చెయ్యి, జరగామెను ఏమనకు అని చెప్తున్నా అధీర్ రంజన్ అస్సలు మాటింటలేడట. ఊటకో ముచ్చట మాట్లాడుతుంది గర్జుదీరు మనిషి, గామెతో మనకేంది అన్నట్టు చేస్తున్నాడట. సందు దొరికితే చాలు మమతక్కను పొరక సాధిస్తున్నాడట. అందుకే చెయ్యి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారు గట్టిగానే గరమైందట. ఎవళ్ళు అవునన్నా కాదన్నా మమతక్క చెయ్యి పార్టీతోనే ఉంటది, ఇష్టం లేకపోతే వాళ్ళన్న ఎటన్న పోవచ్చు అన్నట్టు మాట్లాడిండట. అయినా సుత అధీర్ రంజన్ తగ్గేదేలే అంటున్నాడట. ఖర్గే చెప్పినా వినేదే లేదు, మమతక్కను మాటికోసారి తిడతా అన్నట్టే చెప్తున్నాడట. ఈ అధీర్ రంజన్ చేయబట్టి మమతక్క ఎక్కడ అలిగి సపోర్టు చేయనంటదోనని చెయ్యి పార్టీ పెద్ద మనుషులకు బూగులవుతున్నదట. ఇప్పుడు చెప్తే ఈనాడు, గిచ్చితే ఏడుస్తాడు. అధీర్ రంజన్ తోనే అంత పరిశానే ఉన్నది కదా అని తలకాయ పట్టుకుంటున్నారట. మరి ఏం చేస్తారో ఏమో చూసుకుంటా పోవాలి. ఏమైతే గాని చెయ్యి పార్టీ లీడర్లు భలే గమ్మతుంటారు అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్.